ఎండ్ కార్డ్ పడుతుందా అన్న సందేహాలు కలుగుతూ ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఉన్నాయి. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇక 3 నెలల్లోగా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ గడువు అక్టోబర్ 31 వరకే అయిపోవడంతో మళ్లీ బీఆర్ఎస్ నేతలు కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సుప్రీంకోర్టు స్పీకర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక చర్యలు తీసుకుంటారా, ఇక జనవరి 1న ఎక్కడుంటారో మీరే తేల్చుకోవాలని స్పీకర్ ను హెచ్చరించింది. ఈ నెల 18 లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆ వెంటనే సీన్లోకి దిగిన స్పీకర్ బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై పలు దఫాలుగా విచారించారు. దాని తీర్పును ఇవాళ ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే 5 ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. ఇక పలుమార్లు విచారణ చేసి వాదనలను రికార్డ్ చేశారు స్పీకర్. ఈ రోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయంలో కీలక తీర్పు వెలువడనుంది. బీఆర్ఎస్ పార్టీ తరపు అడ్వకేట్లు అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అడ్వకేట్లు తీర్పు ప్రకటన కోసం స్పీకర్ కార్యాలయానికి రానున్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్న ఎమ్మెల్యేల జాబితాలో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం 5 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీర్పు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల బలంపై, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలుపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. మరొక 5 ఎమ్మెల్యేలు విచారణలో జరుగుతూ ఉండడం, వీరిలో ఎమ్మెల్యే కడియం, దానం నాగేందర్లు వివరణకు సమయం కోరడంతో వారిపై చర్యలకు సమయం పట్టనుంది. ఇవాళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా, ఊరట కల్పిస్తారా, ముందుగానే ఆ 5 నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. తెలంగాణ పాలిటిక్స్ లో ఇవాళ నరాలు తెగిపోయి ఉత్కంఠ ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పీకర్ నిర్ణయం కోసం కూడా వేచి చూస్తున్నారు. మరింత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు మనతో పాటు, అలాగే కాంగ్రెస్ నుంచి వెంకట్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే బండారు రామ్మోహన్ గారు. సో ముందుగా అంటే ఏం చెప్తారు? ఎట్లాంటి నిర్ణయం ఇప్పటికైనా కూడా స్పీకర్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఇది ఎట్లా ఉండబోవచ్చు ఈ రోజు? తిమ్మమంది గారు, మీకు అట్లాగే మిత్రులు యువమిత్రుడు వెంకట గారికి అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నా ఊహ ఏంటంటే అడ్వకేట్ గా మొత్తం 10 మంది మీద అనర్హత వేటు వేయమని బీఆర్ఎస్ వాళ్ళు పిటిషన్ ఇచ్చారు. అందులో ఇప్పటికీ 8 మంది మీద విచారణ పూర్తయింది. మరొక 2 అసలు స్పందించలే కూడా దానికి. నా ఉద్దేశం ఏంటంటే స్పందించకపోతే ఏమైతుంది, మన జనరల్ సివిల్ కేసులో ఏమవుతుంది అంటే మన సమన్స్ జారీ చేసిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే ఎక్స్పార్టీ డిగ్రీ అవుతుంది. ఎక్స్పార్టీ డిగ్రీ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా 2 మీద వేటు పడదేమని అనుకుంటున్నాను. ఎవరి 2 మీద అంటే దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, వారు కూడా సిద్ధంగానే ఉన్నట్టు ఉప ఎన్నికలకు సిద్ధమని గతంలో ప్రకటించారు కనుక అదొకటి. రెండోది, కోర్టు కత్తి మెడ మీద వేలాడుతుంది స్పీకర్ మీద. ఎందుకంటే 4 వారాలు సమయం వేస్తే రేపు కాకుండా ఎల్లుండి విచారణ ఉంది కనుక రేపటిలోగా విచారణ పూర్తి చేసినామా, ఏం చేసినామా రిపోర్ట్ ఇవ్వాలి కనుక రేపటిలోకి ఇవ్వాలంటే ఇవాళ తీర్పు చెప్పాల్సిందే కనుక మిగతా 8 మంది మీద అనర్హత వేటు పడకపోవచ్చు. వాళ్ళ వివరంతో సంతృప్తి చెందిన అని ప్రకటించి వాళ్ళ 8 మందిని పక్కన పెట్టి 2 మీద అంటే కనీసం స్పీకర్ ఇచ్చిన నోటీసులకు జవాబు ఇవ్వలే కదా, జవాబు ఇవ్వకపోతే ధిక్కరించినట్టు లెక్క కదా. అంటే ఎక్స్పార్టీ చేయొచ్చు. అంటే వాళ్ళిద్దరూ జవాబు ఇవ్వలేదు, మేము ఇచ్చినాం, వాళ్ళ వివరణ కూడా ఇంతవరకు ఇవ్వలేదు కనుక మేము దీన్ని వీళ్ళిద్దరిని మన అనర్హత వేటు విధిస్తామని చెప్పి చేస్తారని నేను అనుకుంటున్నాను. 3:30 దాకా టైం ఉంది కనుక స్పీకర్ ఏదైనా చేయొచ్చు. మిగతా 8 మంది విషయంలో కనుక ఒకవేళ అనర్హత వేటు విధించకపోతే ఈ 2 మీద విధించినా కూడా బీఆర్ఎస్ ఎవరైతే అభ్యర్థులు మన ఫిర్యాదు చేసిండ్రో వీళ్ళు పై కోర్టు పోయే అవకాశం ఉంది. స్పీకర్ తీర్పు అంతిమం. ఇంకా అనర్హత వేటు విధించిన వాళ్ళు పోతారు, విధించకపోయినా పిటిషన్ ఇచ్చిన వాళ్ళు పోతారు కనుక మళ్ళీ ఇది హైకోర్టు ముంగిట వాళ్తుంది. ఈ తాను చేతులు దులుపుకుంటాడు. అంటే బాలు హైకోర్టు చేతిలో పొద్దని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే అందరి మీద అనర్హత వేటు విధించినా కూడా హైకోర్టు పోతారు,
ఓ ఇద్దరి మీద విధించి మిగతా వాళ్ళు విధించకపోయినా హైకోర్టుకు పోతారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇది తెగని పంచాయతీ ఇప్పుడంత తెగదు. ఇంకొక 3 ఏళ్ళ టైం ఉంది, 2 ఏళ్ళు అయిపోయింది. గతంలో చూసినాం మనకు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు మేము బీఆర్ఎస్ లో ఉన్నారు, వారు అదే తాత్సారం చేశారు. ఆ తర్వాత మనకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవాళ ఆయన కూడా ఒక నిందితుడు ఇందులో మన పిటిషన్ లో ఉన్నారు కనుక ఆయన మీద కూడా ఫిర్యాదు ఉంది కనుక ఆయన గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు అదే పనిచేశారు. ఇక స్పీకర్ సురేష్ రెడ్డి గారు అయితే చివరి దాకా చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేసేవని అన్నారు. అప్పుడు చూసాం కదా మనం, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారు ఆయనలో చేర్చుకుంటే చివరి దాకా చూసి ఒక 3 నెలలు ఉండగా అనర్హత బయటపడితే మీకు పెన్షన్లు రావు, మీరు రాజీనామా చేయండి అంటే రాజీనామా చేశారు. కనుక ఇప్పుడు ఈ లోపల రాజీనామాలు చేయలేదు కనుక ఇప్పుడు స్పీకర్ తీర్పు కోసమే చూస్తున్నారంటే, ఇంత ధీమాగా ఉన్నారంటే ఈ 8 మంది మీద వేటు పడకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ ఇద్దరి మీద మాత్రం వేటు పడుతుంది అనుకుంటున్నాను, నా ఊహది. ఎందుకంటే మేము ఎప్పుడు అడ్వకేట్లం ఎప్పుడు కూడా మా వాదన మేము వినిపిస్తాం, కానీ సిరా ఆకుపచ్చ సిరా పెన్ను మా చేతిలో ఉండదు కదా, మా జేబులో ఉండదు కదా. కనుక తీర్పు జడ్జి ఏది తీర్పిస్తాడో ఎట్లా అన్నట్టే ఇది కూడా ట్రిబ్యునలే. అందుకనే స్పీకర్ విషయంలో కోర్టు జోక్యం చేసుకునే అంటే మన సభ లోపల జరిగే అంశాలు హిమవంత్ గారు, సభ లోపల జరిగే అంశాల మీద మాత్రం ఎప్పుడు ఏ కోర్టులు తీర్పు చెప్పవు. కానీ సభ బయట ఇది ట్రిబ్యునల్ కనుక ఈ ట్రిబ్యునల్ మీద మేము పెత్తనం చేయొచ్చు, ట్రిబ్యునల్ మనకు ఆంక్షలు విధించవచ్చు అని చెప్పి ఇవాళ మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏమన్నదంటే, మీరు ట్రిబ్యునల్ చైర్మన్ గా నిర్ణయం తీసుకోండి, ఏ సంగతి 18 లోపల తెలపాలని చెప్పారు. కనుక ఇవాళైతే నేను 2 ఊహిస్తున్నాను, ఇద్దరి మీద వేటు పడుతుంది, 8 మందికి పడదని. అందరి మీద పడ్డా ఇద్దరి మీద పడ్డా ఖచ్చితంగా ఇది హైకోర్టు పరిధిలోకి పోతుంది కనుక హైకోర్టులో పిటిషన్ వేస్తారు కనుక హైకోర్టు తర్వాత డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టు ఈ మొత్తం పుణ్యకాలం ఇంకో సంవత్సరం లోపల తేలదని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళే సరెండర్ అయ్యి మేము ఎట్లా అనర్హత వేటు విధించారు కనుక అని చెప్పి ఇద్దరు దానం నాగేంద్ర గారు కానీ కడియం శ్రీహర్ గారు కానీ ఒకవేళ ఉప ఎన్నికలకు పోతే అతి త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి. అతి త్వరలో అంటే ఏం రావు, మళ్ళీ ఒక 5 నెలలు పడుతుంది అంటున్నాను. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు వస్తాయి. ఇంకొక 4 నెలలు 5 నెలల టైం ఉంది దానికి. మేలో జూన్ లో ఎన్నికలు వచ్చే అవకాశం, ఏప్రిల్ మేలో వచ్చే అవకాశం ఉంటాయి అనుకుంటున్నాను. వెంకట్ నాయక్ గారు, ఏం టెన్షన్ గా ఉందా స్పీకర్ ఇచ్చే నిర్ణయం పైన? లేదు మేడం, టెన్షన్ లేదు మేడం. మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. టెన్షన్ ఏం లేదు. ఎందుకు టెన్షన్ లేదంటే మేడం, యాక్చువల్లీ అది డిస్క్రిషనరీ పవర్ మేడం. రాజ్యాంగబద్ధంగా స్పీకర్ గారికి రాజ్యాంగం కల్పించిన ఒక విచక్షణ అధికారం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తున్నా, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు వారు కూడా అడ్వకేటు, నేను కూడా అడ్వకేట్ని. ఇప్పుడు హైకోర్టులలో చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. అవన్నీ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి, త్వరితగతిన జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి హుకుం జారీ చేసే రైట్ లేదు కదా. సో అదే విధంగా కోర్టులకి ఎటువంటి పరిమితులు ఉన్నాయో స్పీకర్ కూడా అటువంటి పరిమితులు ఉన్నాయి. షెడ్యూల్ 10 లో ఏదైతే చేర్చిన అంశాలు ఉన్నాయో దాని ప్రకారం స్పీకరు తన విచక్షణ మేరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిటిషన్ వేసిన ఎవరైతే మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు మేడం, ఆయన పార్టీ మారిన తర్వాత ఒక్కొక్కళ్ళు చేరి తర్వాత టీడీపీ ఎల్పీ విలీనమైంది. ఏది 2014లో. ఆ విలీనమయ్యే లోపల ఈయన జాయిన్ అవ్వడానికి, మొత్తం టీడీపీ విలీనం అవ్వడానికి, ఎల్పీ విలీనం అవ్వడానికి దాదాపు ఒక సంవత్సరం కాలం వరకు పట్టింది మేడం. సో ఈ సంవత్సరం కాలం లోపల మరి ఈయనను కూడా ఏది అనర్హత వేటు ఈయన మీద కూడా వేయచ్చు కదా. ఆ రోజు మధుసూదనాచారి గారు ఉండేది స్పీకర్ గా, కానీ వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారంటే ఇదే మేడం, జరిగిన ప్రక్రియ కూడా ఇదే. రాజకీయ పార్టీలుగా కొన్ని పరిమితులు, కొన్ని అంశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రోజు జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో అది టిట్ ఫర్ టాట్ మేడం, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా. 2014లో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా 63 స్థానాలు వాళ్ళకు వస్తే దాన్ని పెంచుకుంటూ పోయారు. 2014లో వాళ్ళు చేర్చుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, సిపిఐ నుంచి కానీ, లేకపోతే మన టీడీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, బీఎస్పీ నుంచి కానీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కానీ అందరినీ చేర్చుకున్న తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడా వారిని వ్యతిరేకించలే. కానీ 2018లో వాళ్ళు గెలిచిన తర్వాత ఏకంగా 88 స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా దాన్ని 100 స్థానాలు పెంచుకోవడం కోసం కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన ఉండడం కోసం తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న ఎల్పీని కూడా, సిఎల్పీని కూడా గుంజుకున్న దాఖలాలు మనం చూసినాం. కాబట్టి ఏదైతే వాళ్ళు పాపాన్ని 10 సంవత్సరాల్లో మూట కట్టుకున్నారో ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు బయటకు రావడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మేడం, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాదన చేస్తుంది. ఏమని చేస్తుందంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టుల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అయిపోద్ది కదా మేడం. వీళ్ళు మా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పొందుతున్నారు, మా పార్టీ నుంచి గెలిచారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు, సో వీరికి తప్పకుండా
ఏది శిక్ష పడాలని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు రిజైన్ చేసేస్తే అయిపోయింది, అంటే వాళ్ళు సస్పెండ్ చేస్తే అయిపోయింది. కానీ ఆ పని ఎందుకు చేస్తలేరంటే ఒకటే, ఎమ్మెల్యేల చుట్టూ డ్రామా తిప్పాలి, దాన్ని ఇష్యూగా చేసుకుంటూ ముందుకు పోవాలి, దాన్ని మీదనే రాజకీయం చేసుకుంటూ ముందు వెళ్ళాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పుదాలని ఈ విధంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అన్యాయం, ఘోరము, నేరం అనే మాటలు వాడుతుంది కదా మేడం. ఒకటి నేను చెప్తున్నా, కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు పార్టీ మార్పు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేసి దాని ద్వారా జనాలు ఒక తప్పుడు సంకేతాన్ని తెలంగాణ ప్రజాస్వామ్యంలో అలవాటుగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వము. సో మేము ఒకటి అంటున్నాం మేడం, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతే ఉందో ఆ స్పీకర్ గారి నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీగా కానీ లేకపోతే ప్రభుత్వంగా కానీ మాకెక్కడ ఆత్మన్యూనత భావం లేదు, మాకెక్కడ ఏది భయం కూడా లేదు. వారు తీసుకునే నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఇన్ కేసు 1-2 ఎలక్షన్స్ లో ఉప ఎన్నికలు వచ్చినా కూడా అది 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 ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే అనుకోవాలి మేడం. గతంలో ఏ పార్టీ ఎమ్మెల్యేను కూడా, అంటే ఇది పార్టీలు మారిన ఎమ్మెల్యేను వాళ్ళు సస్పెండ్ చేయలేకపోయారు, వారి ద్వారా ఉప ఎన్నికలు పెట్టలేకపోయారు. బట్ ఇన్ కేసు ఈ ప్రభుత్వంలో పెట్టినప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 నియోజకవర్గాల పేర్లు వినపడుతున్నాయి, అవి కొట్టిపడేయడానికి కూడా లేవు. ఇన్ కేసు మేము ఆ ఎలక్షన్స్ మేము ఉప ఎన్నికలు పోయినా కూడా మాకు రిఫరెండం అని అనుకుంటాం మేడం. జూబ్లీ ఎలక్షన్ లో ఏది కన్నులు ఎట్టబోయి ఏమంటారు దెబ్బకు వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉండే. మేము మంచి మెజారిటీతో మేము గెలిచిన తర్వాత మేము తెలంగాణ ప్రజల్లో జూబ్లీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ఉన్న ఏదైతే ప్రేమ ఉందో మళ్ళీ వాళ్ళు చూపించడం జరిగింది. ఆ రోజు కేటీఆర్ గారు అని ఉండే జూబ్లీ ఎలక్షన్ ఇవి రిఫరెండం లాగా, ఇక్కడ కాంగ్రెస్ కనుక గెలిస్తే మాత్రం కాంగ్రెస్ మంచి పనులు చేసినట్టు, ఇన్ కేసు బీఆర్ఎస్ కనుక గెలిస్తే మాత్రం బీఆర్ఎస్ ఏది చేసిన మంచి పనులకు అవకాశం దొరికినట్టు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, నైతికంగా గెలిచింది, అదేవిధంగా ప్రభుత్వ పరంగా గెలిచింది. నెక్స్ట్ రాబోయే ఇన్ కేసు 1-2 ఎలక్షన్స్ ఉన్నా కూడా దాంట్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రిఫరెండంగా ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకున్న సందర్భాలని మనం చూడొచ్చు మేడం. కాబట్టి స్పీకర్ గారి నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా మనం అందరం గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కట్టుబడాల్సిన అవసరం ఉంది మేడం. ఒకవేళ అంటే ప్రభుత్వ సంఖ్యాబలం కాపాడుకోవడానికి వరకు కూడా ఈ స్పీకర్ నిర్ణయం అనేది ఉంటుందంటే ప్రజా మ్యాండేట్ కూడా ఇక్కడ చాలా వరకు ఇంపార్టెంటే. సో రామ్మోహన్ గారు, అంటే ఎట్లా ఉండవచ్చు ఒకవేళ స్పీకర్ కూడా అదే పార్టీకి చెందినవాడైతే ఇక్కడ నిష్పక్షపాతంగా కూడా ఏదైతే ఒక తీర్పు ఉంటుందో ఎట్లా వస్తుంది? మోహన్ గారు స్పీకర్ల పాత్ర గురించి చేసేదారు కానీ నేను చెప్పాను కదా, ఆ పార్టీ ఈ పార్టీ స్పీకర్లు ఏం చేశారు చెప్పాను కదా. అసలు ఆయారాం గయారాం సంస్కృతికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు భజన్లాల్ అనేవాడు నేను ఒక్కడిని గెలిచినా నేనే ముఖ్యమంత్రి అని చెప్పి అక్కడి నుంచి మొదలైంది. తర్వాత ఇప్పుడు వెంకట్ ఆ పార్టీకి అడ్వకేసీ చేస్తారు కనుక ఇక్కడి వరకే చెప్పాను. అంతకుముందు కూడా చెప్తాను అనుకుంటున్నా. ఉద్యమ సమయంలో రాజశేఖర రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలుసుకున్నారు కదా. కాకపోతే అప్పుడు ఏమైందంటే ఎవరు కూడా స్పీకర్లు అదే డిలే చేశారు. అప్పుడు ఎవరు కోర్టుకు పోలే, వీళ్ళు పోలే వాళ్ళు పోలే కనుక నడిచింది. అట్లాగే బీఆర్ఎస్ హయాంలో కూడా 2 సార్లు ఎక్కడి గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అన్ని పార్టీలను విలీనం చేసుకున్నారు. కానీ విలీనం లోపల 10 మంది 5గురు చేరినప్పుడు అప్పుడే మనకు అరకపూడి గాంధీ గారు చేరినప్పుడు లేకుంటే వాళ్ళు చేరినప్పుడు మన వివేకానంద గారు చేరినప్పుడు అప్పుడే కోర్టుకు పోతే అయిపోయింది కదా, వీళ్ళు పోలే కదా. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఇబ్బంది గురైంది. అందుకని ఎప్పుడైతే ఇబ్బంది గురవుతుందో వాళ్ళు అరుస్తున్నారు, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి చేరకాలని అనుకుంటున్నారు. సమస్య అక్కడ వస్తుంది కదా. దీనికి గుడుగుడు కొంచెం గుండె రాక వాడుతున్నారు అందరు కలిసి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా అందరూ కూడా అదే పని చేసిండ్రు. కాకపోతే వాళ్ళు శంకర్లో వస్తే తీర్థం చేసిండ్రు, వీళ్ళు శంకర్లో పోయలే. 10 మందికి అయిపోయింది. ఇక్కడ ఇంకో 16 మంది వస్తారని చెప్పిండ్రు. బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిండ్రు, బహిరంగంగా మేము పార్టీలో చేరామని ఎమ్మెల్యేలు ప్రకటన చేసిండ్రు. ఇప్పుడు కాదంటున్నారు, అదే పార్టీలో ఉన్నామంటున్నారు. సస్పెండ్ చేయడం కూడా పరిష్కారం కాదు వెంకట్. నేనేమంటున్నానంటే యాక్చువల్ గా మొత్తము వాళ్ళ బీజేపీ పార్టీ చేతిలో బాగుంది. నేనేమంటానంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. మీరు గతంలో కాంగ్రెస్ చేయలేదు, ఇప్పుడు బీజేపీ కూడా చేస్తలేదు అంటున్నాను. ఇక్కడ ఈ పరిష్కారం ఇక్కడ లేదు. కోర్టులు స్పీకర్ల స్థానంలో ఉండొద్దు. ఒకసారి పార్టీ ఫిరాయించగానే పార్టీ ఫిరాయించినా లేకుంటే పార్టీని సస్పెండ్ చేసినా ఆటోమేటిక్ గా పదవి పోవాలి. అది ఎవరి దగ్గర ఉండాలి అధికారం? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి. అప్పుడు ఈజీ అవుతుంది. స్పీకర్ల దగ్గర ఉన్నంత కాలం పాప స్పీకర్లు ఇబ్బంది పడుతుంటారు. ప్రభుత్వం చెప్పిన ఒత్తిడి లొంగాల్సి వస్తుంది. ఎవరైనా చెప్పాను కదా నేను, ఆనాటి చేయడం దాకా స్పీకర్లు అందరూ కూడా ఏ పార్టీ స్పీకర్ ఉంటే ఆ పార్టీ స్పీకర్ ఆ పార్టీకి మంత బాడినరు, ఆ పార్టీ లోబడి ఉన్నారు. కనుక అట్లా కాకుండా ఉండాలంటే ఆ ఆట తీరు మారాలి. ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట తీరు ఆట నియమాలు మారుతున్నారు. దీనిలో ఏమైందంటే ఫిరాయింపు చట్టంలో తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు తెచ్చినప్పుడు అంత పెద్ద దుర్మార్గం చేస్తే ఊహించలే. ఆయన 1/3 చాలు అన్నాడు. ఏది ఫిరాయింపుల చట్టంలో మార్పు మొట్టమొదటిది ఏంటంటే 1/3 వరకు ఉంటే నష్టం లేదన్నాడు. సింపుల్ మెజారిటీ చెప్పానంటే 3 ఉంటే ఒక ఎమ్మెల్యే మారితే పార్టీ ఫిరాయించినట్టు కాదని సమస్య ఉండే. అప్పుడు
దాని మళ్ళీ 2005లో సవరణ చేసినప్పుడు కాదు ముగ్గుట్లో ఇద్దరు మారితే మాత్రమే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రారన్నారు. అట్లా కూడా ఇద్దరు కూడా మారుతున్నారు కదా. ఇంతకుముందు వెంకట చెప్పారు, ఒకటే సిపిఐ ఎమ్మెల్యే ఉండే 2014లో, ఆయన మారిండు. ఒకటే మన రవీంద్ర నాయక్ అని మనకు దేవరకొండ ఎమ్మెల్యే. అట్లాగే చూసుకుంటే చాలా చోట్ల ఇద్దరు ఉన్న బిఎస్పీ సభ్యులు కానీ, ఇద్దరు మనకు వైసీపీ కానీ, వాళ్ళు ఇద్దరు మాటకి సమస్య ఫుల్ టైప్ అయిపోయింది. అట్లాగే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న మన కాంగ్రెస్ పార్టీలో 13 మంది చేసుకోవడం వల్ల దానివల్ల ఏమైంది, ఫిరాయింపు చట్టంలోకి రాలేదు, 2/3 మెజార్టీ వచ్చేసింది. ఈ సిఎల్పీలను విలీనం చేసుకున్నారు. అప్పుడు టీడీపీది కానీ దాన్ని కానీ 88 వచ్చినాక చేసిండ్రా, 63 ఉన్నప్పుడు చేసిందా సమస్య కాదు, ఎప్పుడు చేసినా తప్పే. ఇవాళ అభివృద్ధి కోసం పోతామంట ఎమ్మెల్యేలకు ఒకటే సమాధానం ఏంటంటే, ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అని చెప్తున్నారు. నిజంగా అభివృద్ధి కోసం పోదాల్చుకోలేదు. వీళ్ళందరూ కూడా మైను, శాండ్, వైను ఇవన్నీ ఈ కుంభకోణాల కోసం పోతున్నారు, చూస్తున్నాం కదా మనం. కనుక ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా ఈ కేసులలో స్పీకర్ ఆదేశాలు ఇవన్నీ ఇవ్వకుండా ఒక సూచన చేయాలి. వాళ్ళు ఏమనంటే, గతంలో ఒక సూచన చేస్తే అది అమలైంది కూడా. ఏది, నేర చరిత్రలు 2 సంవత్సరాల కంటే శిక్ష ఎక్కువ పడితే వాళ్ళు వెంటనే అనర్హత వేటుకు గురి కావాలని సుప్రీంకోర్టు ఇస్తే, మొన్న చూశాం కదా, రాహుల్ గాంధీ పదవి పోయింది, మళ్ళీ అప్పీల్ పోతే వచ్చింది, తర్వాత రెండోసారి కూడా మొన్న ఎన్నికైంది. అంతకుముందు కూడా చూస్తే లక్షద్వీప్ ఎమ్మెల్యే ఎంపీ ఒక ఆయన కూడా అట్టే జరిగింది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చేయాలంటే, దీని శాశ్వత పరిష్కారం అంటే, అయ్యా ఈ స్పీకర్ల చేతి నుంచి అధికారం తీసేసి ఫిరాయింపు చట్టంలో చిన్న సవరణ చేస్తే సరిపోతుంది. ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. అంటే పార్టీ ఫిరాయించినా వెంటనే పదవి పోవాలి, వెంటనే ప్రజా మ్యాండేట్కి వెళ్ళిపోవాలి. పార్టీ సస్పెండ్ చేసిన, ఇది సస్పెన్షన్ కూడా కరెక్టే, సస్పెన్షన్ చేసినా కూడా అప్పుడు ప్రజా మ్యాండేట్ కు ప్రజా తీర్పు కోసం పోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి తప్ప, చట్టంలో మార్పు లేకుండా ఎన్నిసార్లు ఈ గుడుగుడు కొంచెం ఆడినా కూడా దీనికి సరైన పరిష్కారం లభించదు, తాత్కాలికంగా నడిపిస్తుంది అంటున్నాను. అందుకనే ఇప్పుడు ఇక్కడతో ఈ కేసు వాటితో పరిష్కారం కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళే వరకు ఇంకో 1-2 సంవత్సరాలు అయితే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు అనర్హత వేటు పడ్డా ఒకటి, పడకపోయినా ఒకటే అంటున్నాను. అందుకనే ఏదైనా సరే ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఇటువంటి ఫిరాయింపులు చేస్తూనే ఉన్నారు. బీజేపీ కూడా తక్కువ దీనిలే, అస్సాంలో చేసింది, మధ్యప్రదేశ్ లో చేసింది, ఛత్తీస్గఢ్ లో చేసింది అని మనం గతంలో చూసినాం. అన్ని పార్టీలు కూడబలుకొని తమకు అనుకూలంగా ఉన్నప్పుడేమో ఫిరాయింపులు మంచి అనుకుంటున్నారు, తమకు వ్యతిరేకంగా అయితే మాత్రం ఈ దుర్మార్గము, ఆ ప్రజాస్వామ్యం కాదు అంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారు కూడా 63 మంది ఉన్నారు కనుక ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మేము చేర్చుకున్నాం అన్నప్పుడు తప్పు పట్టినారు. ఇవాళ 64 మంది ఉండి మేము ప్రభుత్వాన్ని కూలగొడతా అని అన్న వాళ్ళు ఎవరు? కడియం శ్రీహర్ అన్నాడు. కడియం శ్రీహర్ చేరింది కదా మందిని. లక్ష్మీ పుత్రుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో స్పీకర్ ఉన్నారు, ఆయన కూడా చేరిండు కదా. అంటే ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారో వాళ్ళే చేరిండు కదా, ఎంతకనికే దుర్మార్గం ఉన్నది. కనుక ఈ స్పీకర్ తీర్పు 2 రకాలు ఊహిస్తున్నాను నేను. సరే రాజకీయాల పక్కకు పోతే స్పీకర్ తీర్పును ఇద్దరి అనర్హత పడుతుంది. వీళ్ళ వివరాలతో సంతృప్తి పడ్డా నేను, లేదు వాళ్ళు ఇంకా పార్టీలో ఉన్నామంటున్నారని చెప్పి రామ్మోహన్ రావు గారు బీఆర్ఎస్ వర్షన్ కూడా విందాం. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవీందర్ రావు గారు. నమస్తే అండి. సో ఎట్లా ఉండబోతుంది ఇవాళ స్పీకర్ నిర్ణయం, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఆయన 10 మంది ఎమ్మెల్యేలకు కాకుండా దాంట్లో స్ప్లిట్ చేసి ఈ రోజు ఇస్తున్నారంటేనే అర్థమవుతుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి గారు ఇంకా ఇతరులందరినీ వదిలేసి కేవలం 5గురికి సంబంధించి ఈ రోజు ఇవ్వడం అనంటే ఎవరి అంచనాకి అందనంత ఫలితం అండి వారి తీర్పు అనేది. ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చే రీతిలో స్పీకర్ తీర్పు ఉండబోతుందనేది మా అంచనా. అన్ని రకాల ఆధారాలు ఇచ్చామండి మేము. కండువాలు కప్పుకున్న కాంచి మొదలు పెడితే, ఎన్నికలలో పాల్గొన్న కాంచి మొదలు పెడితే, ఇప్పుడు అన్ని కార్యక్రమాల్లో, సభలల్లో, వేదికలల్లో వారు ఏ రకంగా కాంగ్రెస్ ప్రత్యక్ష రాజకీయాలు చేస్తున్నారు, వారి ఇండ్ల వద్ద, వారి కార్యాలయాల వద్ద ఏ రకమైన ఫ్లెక్సీలు కట్టిండ్రు అనేటివన్నీ కూడా ఆధారాలతో సబ్మిట్ చేస్తాం. వారి ఆడియో, వీడియో కూడా అన్ని పెట్టాం. అయినా కూడా స్పీకర్ కళ్ళకి గంతలు కట్టుకున్నట్టుగా కనుక తీర్పు ఉండబోతే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నాక కూడా ఆయన డిస్క్వాలిఫికేషన్ అనేది చేయాలి. నిజంగా కనుక వారి తీర్పులో నిజాయితీ ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇష్యూ, ఒకటేసారి కంప్లైంట్, ఒకటేసారి విచారణ చేసి ఆయన మొత్తం కలిపి చెప్పాలి 10 మందికి సంబంధించి. కేవలం న్యాయస్థానాన్ని సంతృప్తి పరచడానికి మేము ప్రొసీజరల్గా ఉన్నామని చెప్పని
ఇన్ని నెలలు లాగదీసి ఇవాళ కొద్ది మందికి ఇచ్చి నేను కన్విన్స్ అయ్యాను, నేను సాటిస్ఫై అయ్యాను, వారు పార్టీలోనే ఉన్నారని చెప్పి తీర్పు ప్రకటించి మిగతా వారి విషయంలో మళ్ళా కొంతకాలం ప్రొలాంగ్ చేయడం తప్ప దీంతో మరొకటి కాదు. ఇది కేవలం కంటి తుడుపు చర్య, న్యాయస్థానాన్ని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నటువంటి. అంటే రవీందర్ రావు గారు, పార్టీ కండువాలు మార్చుకున్న పద్ధతి ఇవన్నీ కూడా అంటే మీరే పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా అని కూడా కాంగ్రెస్ నుంచి నాయక్ గారు చెప్తున్నమాట. అవును, సస్పెండ్ చేస్తే ఏముందండి, వారికి దొంగకి తాళించే ఇచ్చినట్టే కదా. అప్పుడు బాధ్యత వారి మీద లీగల్ యాక్షన్ ఎట్లుంటది? ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎట్లా వర్తిస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు సస్పెండ్ చేస్తామండి, ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది వర్తిస్తుందా? వాళ్ళు బాధ్యత పోయి కాంగ్రెస్ చేసినట్టే కదా. ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఎప్పుడు వర్తిస్తుంది? మీరు సస్పెండ్ చేయకుండా మా పార్టీలో ఉండి కండువా కప్పుకొని పార్టీ మారితే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. మేము బహిష్కరిస్తే ఆ చట్టం వర్తిస్తుందండి. అంత అమాయకంగా ఉందాం అనుకుంటున్నారా ఏంది? మేము సస్పెండ్ చేయడం అయిందండి. సస్పెండ్ చేసి ఇక దొంగను నిజాయితీ పరం చేయమంటారా? మాకు సవాల్ చేసే అవకాశం ఎక్కడి? చట్ట పరిధులకు అప్పుడు ఆ విషయం ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా తప్పించుకునే మార్గం. ఇవి కేవలం స్పీకర్ స్థాయిలో ఉండి ఆ న్యాయ వ్యవస్థకి ఇటు రాజ్యాంగానికి తూట్లు పడితే చర్యలప్ప మరొకటి కాదు. రామ్మోహన్ రావు గారు అంటే ఏమైంది కాదు, ఒక్క మాట ఏంటంటే సస్పెండ్ చేస్తే పరిష్కారం కాదు. రవీంద్ర రావు గారితో ఏకీవిస్తున్నాం. ఎందుకంటే సస్పెండ్ చేస్తే ఇప్పుడు విడాకులు ఇచ్చినాక ఇంకో పెళ్లి చేసుకున్నట్టే కదా. విడాకులు ఇచ్చినాక భార్యాభర్తల సంబంధం పోతుంది కదా. భర్త అయినా భార్య అయినా స్వేచ్ఛగా ఇంకో వివాహం చేసుకోవచ్చు. ఇదే అయితే కనుక సస్పెండ్ చేసే పిచ్చి పని అయితే వాళ్ళు చేయరు. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే స్పీకర్ నిర్ణయం చాలా గమ్మతిగా ఉంటున్నారు. ఎందుకంటే మొత్తం 10 మందిలో మన పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళే 3 అని, ఆ తర్వాత 2 రాసి 1 కొట్టేసినట్టు ఇప్పుడు మొత్తం 10 మందిలో ఇద్దరేమో అసలు కనీసం మన స్పీకర్ నోటీసులకు స్పందించాలి. మొట్టమొదటి వాళ్ళ పని పట్టాలి. స్పీకర్ కనుక ధైర్యం ఉంటే ఏం చేస్తారంటే ఎవరైతే స్పందించలేదో మీ ఒక 1 సైడ్ పిటిషన్ ఇచ్చారు, పిటిషన్ కు వ్యతిరేకంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ గారు. నోటీసులు స్పందించకపోతే ఏం చేయాలి? ఇద్దరిని ఖచ్చితంగా అనర్హత పెట్టి వెయ్యాలి. ఏది లెక్క ప్రకారం అయితే ఉన్న కేసు ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను, ఓపెన్ తొలగట్లేదు. రెండోది ఏం చేయాలి? మిగతా 8 మందిలో రకరకాలు ఏం చెప్పాలి? అందరూ కూడా మేము పార్టీలో ఉన్నాము, పార్టీ మారలేదని చెప్పింది కదా. ఎవరొక్కరు కూడా ఈ పిటిషన్ లో తర్వాత స్పీకర్ కు సమాధానం ఇచ్చారు. దానిలో మేము అందరం పార్టీలో ఉన్నాం, పార్టీ ఫిరాయించలేదు, మా నాయకుడు కేసీఆర్ అన్నారు. కొంత నిర్ణయం కూడా చూపించారు, వాళ్ళు కొంత ఆధారం కూడా చూపించారు. ఇప్పటికీ మా జీతాల నుంచి 5,000 రూపాయల చొప్పున పార్టీ తీసుకుంటుంది, దానికి మేము పంపుతున్నామన్నారు. కనుక దానికి వ్యతిరేకంగా మీరు దేవుని కండువనా పార్టీ కండువా అనే దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఏది పిటిషన్స్, ఇది మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. రెండోది ఏం చేశారు? ఫిరాయించిన వాళ్ళు కాదు, కంప్లైంట్ చేసిన వాళ్ళు. దాంతో ఇంకో క్లారిటీ ఏమి ఇచ్చారంటే మేము ఈ పార్టీ మారేటప్పుడు వీళ్ళందరూ రాజకీయ ప్రకటనలు చేశారు, మేము పార్టీ మారినామని డైరెక్ట్ గా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పారు. 10 మంది మారారు, ఇంకో 16 మంది అతి త్వరలో వస్తున్నారు. శంకర్లో వస్తే తీర్థం అవుతుంది, గతంలో బీఆర్ఎస్ చేసిన పని మేము కూడా చేస్తున్నాం అని ధైర్యంగా ఇటు పిసిసి అధ్యక్షుడు గాని అట్లాగే ముఖ్యమంత్రి గాని బహిరంగ ప్రకటించిన సందర్భాలు చూసినాం. మనకు వీళ్ళందరూ మా పార్టీలో చేరాలని వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. కొందరు మాత్రం గోడ మీద పిల్లలాగా ఇటుపక్క కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ గద్వాల ఎమ్మెల్యే, అట్లాగే మన మహిపాల్ రెడ్డి కానీ ఇటు పటంచెరు ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా మేము కేసీఆర్ ఫోటో పెట్టుకుని చూడండి మేము వెనక అన్నారు. కానీ అరకబుడి గాంధీ గారు దానికి స్పందించలేదు. గతంలో పెద్ద గొడవ జరిగింది కదా. ఏది మన కౌశిక్ రెడ్డి గారు అన్నారు కదా, మీ పార్టీలో ఉంటే మీ ఇంటి దగ్గరకు వస్తాను, జెండా ఎగిరేస్తాను, ఇద్దరం కలిసి ఎగిరేద్దామని అన్నారు. లేకపోతే మేము పార్టీ ఇద్దరం కలిసి మన నాయకుడు కేసీఆర్ కదా, కేసీఆర్ గారి ఇంటికే పోదాం అని అన్నాడు. అప్పుడు రాలే కదా. మరి అది పెద్ద గొడవ జరిగింది కదా, పెద్ద హైడ్రామా క్రియేట్ అయింది కదా. అందుకనే ఇప్పుడు స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండడం నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తే మొదలు ఇద్దరి మీద వేటు వేస్తామనుకుంటున్నాను. ఇందులో 8 మందిలో 5 1 3 1 అంటారు. విచారణ అందరికీ పూర్తి అయింది కదా. పూర్తి అయినాక మళ్ళీ 5 1 3 ఏంటి? అయితే మొత్తం అన్నిటిని ఒకేసారి తీసుకోవాలి. లేకపోతే స్ప్లిట్ చేయడం వల్ల మాత్రం కొంత అనుమానం వస్తుంది. కానీ ఇప్పటికి కూడా స్పీకర్ ను మనం తప్పు పట్టలేం. ఏం జరుగుతుందో చూద్దాం. తప్పు పట్టడం అంటే ఇంత డిలే చేయడం. రామ్మోహన్ రావు గారు, అంటే ఫైనల్ గా చెప్పండి, ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేక ఆ భయమే ఇప్పుడు ఎంత ఆలస్యానికి రీజనా? అంటే ఎలాగో ఆర్టికల్ అంటే మీరు చెప్తున్నట్టు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ఏదైతే ఒక నిర్ణయం తీసుకోవాలో అంటే మరింత ఇంకా ఆలస్యం అయ్యేటట్టుగా కూడా ఉంది. ఇప్పుడు కూడా సుప్రీం ఏదైతే ఆ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకవేళ ధిక్కరిస్తే అంటే ఎటువంటి చర్యలు ఉండబోవచ్చు?
అంటే ధిక్కరించాలని అనుకుంటున్నాను. మేము ఆ ప్రాసెస్ లో అండర్ ప్రాసెస్ అని చెప్పి ఇప్పుడు కొంతవరకు క్లియర్ అని చేస్తాం అనుకుంటున్నాను. ఆ ఇద్దరిని సస్పెండ్ చేస్తారా, ఇద్దరి మీద అనర్హత వేటు వేస్తారా, లేకుంటే 8 మంది మీద వేస్తారా, ఏదో స్ప్లిట్ అవుతుంది కనుక మొత్తం మీద స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకుంటాడు ఇవాళ. దాని మీద వెంటనే హైకోర్టు పోవడానికి మిగతా వాళ్ళకి అవకాశం ఇరు పక్షాలు ఏ పక్షం పోతుంది కదా. కానీ సుప్రీంకోర్టు రేపు పొద్దున మంచి సూచన ఏం చేయాలంటే పార్లమెంటు చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కి ఉంటుంది, మాకు లేదని ఎన్నోసార్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక పార్లమెంటు సూచన చేయాల్సింది ఏంటంటే అయ్యా ఫిరాయింపు చట్టంలో గతంలో ఉన్న నిబంధనలు చట్టాలు మార్చుకున్నాం కదా, ఈసారి ఆ నిబంధనలు మార్చండి, స్పీకర్ దగ్గరకు అధికారం తీయండి, ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పని కనుక తీర్పిస్తే మంచిది అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బండారు రామ్మోహన్ రావు గారు, వెంకట్ నాయక్ గారు, అలాగే రవీందర్ రావు గారు. సో చూసారు కదా, ఇది